హాయ్ ఫ్రెండ్స్, అబ్బబ్బబ్బబ్బా! చికెన్ పులుసు స్మెల్ ఇల్లు మొత్తం గుబాళిస్తుంది. ఒక్కసారి నేను చేసే స్టైల్లో చేయండి చికెన్ పులుసు, మళ్ళీ మళ్ళీ ఇలానే చేసుకొని తింటారు, పక్కా గ్యారంటీ. ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో తెలియజేయండి. నోరుతుందా? లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఆయిల్లో జీలకర్ర వేసుకోవాలి. కొంచెం ఎక్కువగానే వేసుకోండి. కొంతమంది జీలకర్ర పొడి వేస్తారు. జీలకర్ర పొడి కంటే జీలకర్రే బాగుంటుంది. జీలకర్ర వేగిపోయిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోండి. ఉల్లిపాయ ముక్కలు గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు మూత పెట్టకుండా ఇలానే ఫ్రై చేయండి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టి మంచిగా వేగనివ్వండి. అప్పుడే మాడిపోకుండా మంచిగా వేగిపోతాయి. ఇప్పుడు కరివేపాకు కూడా వేసుకోండి. ఈ విధంగా వేగిపోతే సరిపోతుంది. నేను ఎండిపోయిన కరివేపాకు వేస్తున్నా, పచ్చిది ఉంటే వేసుకోండి, ఎండిపోయిన వేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఒకసారి కలుపుకున్న తర్వాత టొమాటో ముక్కలు కూడా వేసుకుందాం. టొమాటో ముక్కలు ఒక 30% పచ్చివాసన పోతే సరిపోతుంది. చికెన్లో ఉడికిపోతుంది కదా, బాగుంటుంది. కొంతమంది ఉల్లిపాయ ముక్కలు టొమాటో ముక్కలు పేస్ట్ లాగా పట్టి వేస్తారు. అలా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి ముద్ద కూడా వేసుకొని కలపకుండా అలానే మూత పెట్టి కొంచెం సేపు మగ్గనివ్వండి. అప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోతుంది. ఆవిరిపోకుండా పైన ఏదైనా బరువు పెట్టి మగ్గనివ్వండి. ఇప్పుడు మూత ఓపెన్ చేసి చూస్తే ఇలా ఉంటుంది. ఒకసారి మళ్ళీ కలపండి. చూడండి, కలుపుతుంటేనే అడుగంటుతుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ వెంటనే అడుగంటుతుంది, అందుకే కలపకుండా అలా ఉంచాను. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. ఈ వీడియో మీ ఇంట్లో వాళ్ళకి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇప్పుడు చికెన్ ముక్కల్ని యాడ్ చేసుకుందాం. అడుగంటకుండా ఒకసారి గంటతో కదిలించి తర్వాత ఒకేసారి ఉప్పు పసుపు వేసుకుందాం. నేను గళ్ళుప్పు వేస్తున్నాను, మీరు కావాలంటే సాల్ట్ అయినా వేసుకోవచ్చు. ఈ విధంగా పసుపు కూడా వేసుకొని మంచిగా కలపండి. కలిపిన తర్వాత ఆవిరిపోకుండా పైన బరువు పెట్టి మంచిగా ఉడకనివ్వండి. చూడండి, నేను గ్లాస్లో కూడా నీళ్ళు పోసి పెట్టాను. ఇప్పుడు కొంచెం సమయం తర్వాత మూత తీసి చూస్తే చూడండి, వాటర్ మంచిగా ముక్కలోంచి బయటకు వచ్చాయి. మనం పులుసుకి ముందే చికెన్ని మ్యారినేట్ చేయాల్సిన అవసరం లేదు. ఒక నిమ్మకాయ పిండి పోస్తున్నాను. మీకు ఎంతైతే పులుసు కావాలో అన్ని వాటర్ని కూడా ఇప్పుడే యాడ్ చేసుకోండి. చికెన్ పులుసుకి మెయిన్ సీక్రెట్ ఇంగ్రీడియంట్ కొత్తిమీర ఎక్కువగా వేయాలి. నేను ఒక కట్ట క్లీన్ చేసి కట్ చేసి వేస్తున్నాను. కొత్తిమీర వేస్తే చాలండి, మనకి టేస్ట్ అదిరిపోతుంది. మనకి ముక్కలు లేకపోయినా పర్వాలేదు, ఉత్త పులుసే వేసుకొని తింటారు, నాది గ్యారంటీ. ఈ విధంగా ఒకసారి మంచిగా కలపండి. ఈ విధంగా కలిపిన తర్వాత మనం ధనియాల పొడి వేసుకుందాం. జీలకర్ర పొడి అవసరం లేదు, మనం జీలకర్ర వేసుకున్నాం కదా. ఇప్పుడు గరం మసాలా, హోమ్ మేడ్ గరం మసాలా నేను తయారు చేశాను. మీకు రెసిపీ కావాలంటే మనం వీడియోస్లో ఉన్నాయి, చూడండి గరం మసాలా ఎలా తయారు చేయాలో. ఇప్పుడు మీ టేస్ట్కి తగ్గట్టు కారం వేసుకోండి. మనం ఇంత కారం వేస్తున్నా కానీ మనకు కలరే రావట్లేదు. బయట కొన్న ప్యాకెట్ ఒక స్పూన్ వేయంగానే కలర్ చాలా వస్తుంది. దానికి తేడా ఏంటంటే కలర్ కలిపి ఉండొచ్చు, మనం చూడం కదా. ఎందుకైనా మంచిది మనం రైతుల దగ్గర కొని తెచ్చుకోండి మిరపకాయలు, ఆ కారంనే వాడండి. ఇప్పుడు మూత పెట్టి మంచిగా ఆవిరిపోకుండా మళ్ళీ ఉడకనిద్దాం. ఈ విధంగా మూత తీసి చూద్దాం ఎలా ఉందో. చూడండి ఎలా కలర్ఫుల్గా తయారైందో. స్మెల్ మాత్రం మామూలుగా రావట్లే, ఇల్లు మొత్తం స్మెల్ వస్తుంది. ఒకసారి మళ్ళీ కలుపుదాం. మీగడ పెరుగు ఉంటుంది కదా, మీగడ లేకపోయినా సరే పుల్లటి పెరుగు కాకుండా ఫ్రెష్ పెరుగుని గ్లాసులో వేసుకొని మంచిగా ఒక స్పూన్తో మెత్తగా చేయండి. ముందే చేసి ఉంచుకోండి. చూడండి, ముక్క మంచిగా ఉడికిపోయింది కదా. స్టవ్ ఆపే ఒక 5 minutes ముందుగా పెరుగు వేసుకోండి. ఒక గ్లాసులో సగం వేసుకోండి, సరిపోతుంది. ఈ విధంగా ఈ పెరుగు వేయటం వల్ల టేస్ట్ డబుల్ అవుతుంది.
మరీ నీళ్ళుగా లేకుండా కొంచెం థిక్గా వస్తుంది అనమాట. ఈ విధంగా కలుపుకుంటే మళ్ళీ మూత పెట్టుకోండి ఒక 5 minutes. పుల్లటి పెరుగు వేసుకోకూడదు, ఎందుకంటే మనం ఆల్రెడీ నిమ్మకాయ పిండాం కదా, ఆ పులుపు సరిపోతుంది. చూడండి, మూత తీసి చూస్తే ఇలా ఉంది. పులుసు చూడండి ఎంత మంచిగా వచ్చిందో. ఒక్కసారి ఇలా ట్రై చేయండి, మళ్ళీ ఇలానే ట్రై చేస్తారు. పక్కన ఆనియన్స్తో కలిపి తింటే ఉంటుంది. మీకు కూడా టెంప్టింగ్గా అనిపిస్తుందా? మరి లేట్ ఎందుకు, మీరు కూడా ట్రై చేయండి. వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్ బాయ్.